విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఫిబ్రవరి 2026 కర్కాటక రాశి వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. కర్కాటక రాశి అనగానే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మరి మీ పేరు కనుక హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి ఫిబ్రవరిలో కర్కాటక రాశి వాళ్ళు తమ కుటుంబ బంధాలని బలపరచడానికి, పాత స్నేహాలని తిరిగి పొందడానికి అలాగే ఎక్కువగా ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. ఇది సామాజికంగా ఆత్మీయ సంబంధాల పునరుద్ధరణకు సంబంధించినటువంటి నెల అని చెప్పొచ్చు. శని ప్రభావం వలన కొంత ఒత్తిడి ఉంటుంది, మానసికంగా తలనొప్పులు ఉంటాయి. కాబట్టి సహనము, నియంత్రణ చాలా అవసరం. బృహస్పతి 12వ ఇంట్లో ఉండడం బృహస్పతి 12వ ఇంట్లో ఉండడం వలన కర్కాటక రాశి వాళ్ళు వృత్తిపరంగా కొంత అస్పష్టతను అనుభవిస్తారని చెప్పొచ్చు. మరి ఈ సమయంలో కర్కాటక రాశి వాళ్ళు వృత్తిపరంగా కొత్త మార్గాల్ని అన్వేషించే ప్రయత్నం చేస్తారు. కొత్త వ్యాపార అవకాశాలు కానీ, ప్రాజెక్టులను కానీ పరిశీలిస్తారు. అయితే ఈ నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం జాగ్రత్త అవసరం. ఎందుకంటే కొన్నిసార్లు స్పష్టత లేకపోవడం వలన అనిశ్చితి పెరుగుతుంది. అలాంటి పరిస్థితుల్ని ఎక్కువగా కష్టపడి హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. మరి కర్కాటక రాశి వాళ్ళ ఆర్థిక అస్థిరత కూడా ఉంటుంది ఈ మాసంలో. కాబట్టి ఎక్కువ జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూడా మీరు గమనించాలి. మరి కొన్ని ఖర్చులు ఎక్కువ అవుతాయి, వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఉద్యోగ సంబంధితంగా కానీ ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలకి కోసం కూడా వ్యయాలు అవుతూ ఉంటాయి. అదే వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, విద్య కానీ, ప్రాజెక్ట్స్ కారణంగా కానీ విదేశీ ప్రయాణాలు అవసరం అవుతూ ఉంటాయి. దాంతో ఖర్చులు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. మరి ఖర్చుల్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అవసరం కంటే కూడా అధికంగా ఖర్చు చేయకుండా ప్లాన్డ్గా వెళ్ళండి. ఈ దశలో పెట్టుబడులు కానీ, పెద్ద ఆర్థిక నిర్ణయాలు కానీ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. మరి కర్కాటక రాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో మానసికంగా కొంచెం గందరగోళం ఉంటుంది, భావాల్లో మార్పులు ఎక్కువగా ఉంటాయి. మరి ఈ సమయంలో వ్యక్తిగత సంబంధాలు కూడా స్థిరత్వం ఉండకపోవచ్చు. ముఖ్యంగా పాత విభేదాలు పెరగడం, అవగాహన లోపాలు మళ్ళీ తలెత్తే అవకాశం ఉంటుంది. మరి ఈ పరిస్థితులు స్వయం కల్పన కావచ్చు, అవగాహన పెంపొందించుకునే దిశగా కావచ్చు, భావోద్వేగాల్ని అదుపులో ఉంచడం కావచ్చు, రిలేషన్షిప్స్ ఎక్కువ ఆతృత చూపకపోవడం కావచ్చు. ఇలాంటి వాటి వలన మీ బంధాల్లో కొంచెం బీటలు బారే అవకాశం ఉంటుంది. పాత విభేదాలు పరిష్కారం పొందేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి మధ్యవర్తులు వచ్చినప్పుడు వాళ్ళకి మీరు స్కోప్ ఇవ్వాలి. అలాగే కర్కాటక రాశి వాళ్ళు కొత్త ఇల్లు కానీ, ప్లాట్ కానీ కొనుగోలు చేయడానికి ఎక్కువ యోగాలు కనిపిస్తున్నాయి. వాణిజ్య భూ విక్రయాలు కానీ, పెట్టుబడులు కానీ ఈ సమయంలో చాలా సౌకర్యవంతంగా పూర్తవుతాయని చెప్పొచ్చు. వాహనాలకైతే మాత్రం సానుకూల సమయము. ప్రత్యేకించి పెద్ద పెట్టుబడులు పెట్టేప్పుడు, దీర్ఘకాలికంగా ఆస్తులు కొనుగోలు చేయాలనుకుంటున్నప్పుడు మాత్రం విజయవంతం అవుతాయి. మరి ఈ సమయంలో కుటుంబ వాతావరణం చాలా సానుకూలంగా ఉంటుంది. గృహంలో ఏదైనా మార్పులు చేయాలనుకున్నా కూడా, లేదా ఆనందంగా కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరగడానికి కానీ, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కానీ, ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. డిజైన్ కానీ, ఆర్ట్, ఫ్యాషన్, గ్రాఫిక్ ఇలాంటి కళారంగంలో ఉన్న వాళ్ళకి కొత్త పరిశీలనలు పెరగడం, వినూత్నమైనటువంటి ఆలోచనలు, అలాగే మార్కెట్లో మీకు గుర్తింపు అవకాశాలు ఇవన్నీ కూడా లభిస్తాయి. మరి ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి సోషల్ మీడియా కానీ, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా కానీ, అలాగే మీ కళని, సృజనాత్మకతని పెంపొందించుకునేటువంటి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు మానసిక భావోద్వేగము, అలాగే ఆలోచనల సామర్థ్యం మధ్య సమతుల్య సాధించడానికి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు లభిస్తాయి. విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కఠినమైనటువంటి సబ్జెక్టులు కానీ, పరిశీలన వలన అధ్యయనాలు కానీ, క్రియేటివ్ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ విజయానికి దారితీస్తాయి. మరి సైకాలజీ, మానసిక శాస్త్రానికి సంబంధించి సైకాలజీ అధ్యయనంలో ఉన్న వాళ్ళకి పరిశోధన నైపుణ్యాలు పెరుగుతాయి. మరి సాహిత్యం కానీ, రచన, కవిత్వం, వ్యాసరచన, వ్యక్తిగత భావ ప్రకాశము, సృజనాత్మకత పెరుగుతుంది. సంఘంలో మీకు మీ లిటరేచర్ పనికి చక్కటి గుర్తింపు లభిస్తుంది. చదువుకు, పరిశోధనకు విదేశీ స్కాలర్షిప్లు కూడా లభించే అవకాశం ఉంది. రీసెర్చ్ అవకాశాలు మెరుగవుతాయి. విదేశీ విశ్వవిద్యాలయాల్లో, పరిశోధన సంస్థల్లో, అలాగే పరిశోధన ప్రాజెక్ట్స్లో మీరు భాగం కావడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. రాజకీయ రంగంలో ఉన్న కర్కాటక రాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో భావోద్వేగ పరంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే ప్రమాదము. సాధారణంగా కర్కాటక రాశి వాళ్ళు
సున్నితమైనటువంటి హృదయం కలిగిన వాళ్ళు. వీళ్ళకి వ్యక్తిగత అభిప్రాయాలు కానీ రాజకీయ నిర్ణయాల పైన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వ్యాపారులు అలాగే రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు కొత్త పరీక్షలను ఎదుర్కొంటారు. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. కొత్త భాగస్వామ్యాలు, కొత్త వ్యాపార భాగస్వామ్యాలు ఏర్పరిచేప్పుడు జాగ్రత్త అవసరం. అన్ని రకాల లీగల్, ఆర్థిక నైపుణ్య పరిశీలన చేసుకున్న తర్వాతే ముందుకెళ్ళండి. అలాగే మహిళా భాగస్వామ్యాలు కానీ, గృహ రంగం కానీ, కాస్మెటిక్, ఫుడ్, హీలింగ్ రంగాల్లో వ్యాపారము చక్కటి అవకాశాలు ఉంటాయి. వైద్య రంగంలో కూడా కర్కాటక రాశి వాళ్ళకి చక్కటి అవకాశాలు ఉంటాయి. అయితే వైద్య రంగంలో, ఈ కళా రంగాల్లో ఉన్న వాళ్ళకి పని భారం ఎక్కువ అవుతుంది. రోగుల సంఖ్య పెరగడం, అలాగే పని విస్తరణ పెరగడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు కూడా కొత్త కేసులు, కొత్త సమస్యలు, కొత్త చికిత్స అవసరాలు ఇవన్నీ వైద్యుల ముందు నిలిచే అవకాశం ఉంది. కొంత శ్రమతో ఉంటుంది, కొంత అలసట ఉంటుంది. అయితే మీరు మీ వృత్తి పట్ల ఎక్కువ నిబద్ధత కలిగి ఉంటారు, ఇష్టంతో చేస్తూ ఉంటారు. కాబట్టి వాటిని చాలా ఈజీగా తీసుకోగలుగుతారు. అయితే మరింత పని భారం పెరిగినప్పుడు అది కుటుంబ సంబంధాలపైన పడకుండా చూసుకునే బాధ్యత మాత్రం మీదే. భార్యాభర్తల మధ్య కొంత భావోద్వేగ దూరం, అర్థం లేని అపోహలు కానీ, చిన్న చిన్న వాగ్వాదాలు కానీ రావచ్చు. ఈ దూరము శాశ్వతం కాదు, కానీ మీరు ముందుకొచ్చి దాన్ని కొంచెం పరీక్ష సమయంగా తీసుకొని సంభాషణ వలన గత విషయాల్ని గుర్తు చేసుకుని పరిస్థితుల్ని చక్కబరుచుకోండి. మరి పిల్లల వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ సమయంలో చక్కటి వివాహ సంబంధాలు కుదురుతాయి. ఇంట్లో శుభకార్యాలు, అలాగే బంధుమిత్రులతో సమయాన్ని గడపడం, అలాగే ఆభరణాల కొనుగోలు కానీ, గృహోపకరణ వస్తువుల కొనుగోలు కానీ చక్కగా చేస్తారు. వీటన్నిటి విషయాల్లో కొంచెం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. లోన్స్ కోసం ట్రై చేస్తారు, మీకు సకాలంలో లోన్ వస్తుంది. అన్ని పనుల్ని కూడా సమర్థవంతంగా మీరు నిర్వహించగలుగుతారు. అయితే ప్రత్యేకంగా మానసికంగా కొంత ఒత్తిడి ఉంటుంది మీకు. ఆరోగ్యపరంగా బాగున్నప్పటికీ మానసిక ఒత్తిడిని మీరు బ్యాలెన్స్ చేసుకుంటే కనుక ఇటు ఇంట్లో, అటు బయట వృత్తిపరంగా కూడా చక్కటి సమన్వయాన్ని మీరు ఏర్పరచుకోగలుగుతారు. మరి కర్కాటక రాశి వాళ్ళు గురువుల దర్శనం చేసుకోండి, అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, హయగ్రీవ, సరస్వతీదేవి స్తోత్రాలు పఠించడం, అలాగే దేవాలయానికి దానం ధర్మం చేయడము, గోశాలలో మీరు కొంత సమయాన్ని గడిపి అక్కడ ఆహారాన్ని ఇవ్వడము, పశుపక్షాదులకి నీళ్లు, ఆహారము ఇవ్వడము, వీటి ద్వారా కూడా మీకు చక్కటి పరిహారంగా ఉంటుంది. అలాగే మొక్కలకి నీళ్లు పోయడము, రావి మొక్కకి ముఖ్యంగా అక్కడ కొంత సమయాన్ని గడపడం, ఓం బృహస్పతయే నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం, అలాగే తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం, వీటన్నిటి వలన మీకు చక్కటి పరిహారం జరిగి మరింత మంచి ఫలితాలు అందుకుంటారు. నమస్తే.